సౌత్ ఇండియన్ డైరెక్టర్స్లో పాన్ ఇండియా క్రేజ్ ఉన్న దర్శకులు శంకర్ అయితే ఒకరు భయ్య. అయితే ఇప్పుడు కాదు కానీ 2 దశాబ్దాల క్రితంలోనే ఆయన పేరు నేషనల్ వైడ్గా మారు మోగిపోయిందనే చెప్పాలి భయ్య. సో శంకర్ సినిమా వచ్చింది అంటే బ్లాక్ బాస్టర్ పక్క అనే రేంజ్లో ఆయన సినిమాలు ఉండేవి. అయితే క్రమక్రమంగా ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది భయ్య. ఐ సినిమా నుంచి అది మొదలయ్యింది. మధ్యలో 3 ఇడియట్స్ రీమేక్ కూడా శంకర్ స్థాయి సినిమా కాదనిపించింది. రోబో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కానీ 2.0 ఆ స్థాయిని అందుకోలేదనే చెప్పాలి భయ్య. ఇక ఎన్నో భారీ అంచనాల మధ్య వచ్చిన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ అయింది భయ్య. సో అందుకే రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు శంకర్. ఈ సినిమా ఆయన మార్కు కమర్షియల్ తో పాటు సామాజిక అంశం కూడా ఉంటుందని తెలుస్తుంది. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ రాబోతున్న శంకర్ తిరిగి ఫామ్ లోకి వస్తారని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు భయ్య. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా శంకర్ తెలుగులో తాను చేయాలనుకున్న హీరోల గురించి మాట్లాడారు. ఆ హీరోలు ఎవరో తెలుసుకోబోయే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకొని కంటెంట్ నేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇక విషయానికి వస్తే చిరంజీవి, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్స్ తో తను సినిమాలు చేయాలనుకున్నా కానీ కుదరలేదని శంకర్ చెప్పారు భయ్య. చిరంజీవితో సినిమా గురించి తెలియదు కానీ శంకర్ 3 ఇడియట్స్ రీమేక్ ని మహేష్ తో చేయాలని అనుకున్నారని అప్పట్లో టాక్ అయితే ఉండేది. ఇక ప్రభాస్ తో కూడా చేయాలనుకున్నట్టు చెప్పారు. అయితే శంకర్ సినిమా చేస్తానన్నా వీళ్ళు కాదన్నారా, ఆయన చెప్పిన కథను రిజెక్ట్ చేశారా అని డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి భయ్య. ఇప్పుడంటే శంకర్ కాస్త కెరీర్లో ఫామ్ తగ్గింది కానీ అప్పట్లో శంకర్ సినిమా అంటే షూర్ షాట్ హిట్ అన్నట్టే ఉండేది భయ్య. ఆయన దృష్టిలో పడాలని హీరోలు ఆసక్తి చూపించేవారు. కానీ శంకర్ మాత్రం తాను చిరంజీవి, మహేష్, ప్రభాస్తో సినిమాలు చేయాలని అనుకున్నా అవి సెట్ అవ్వలేదని చెప్పి షాక్ అయితే ఇచ్చారు భయ్య. అయితే మహేష్, ప్రభాస్ సంగతి తెలియదు కానీ చిరంజీవికి సరైన కథతో వస్తే ఇప్పటికీ శంకర్తో చిరు ప్రాజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి భయ్య. అయితే మహేష్, ప్రభాస్ కథలు సెట్ అవ్వక శంకర్ని కాదంటే చరణ్ మాత్రం శంకర్ నుంచి కాల్ వస్తే అదృష్టం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు భయ్య. అయితే శంకర్ పిలిచిన కథ తమ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉన్నప్పుడే ఏ స్టార్ హీరో అయినా సినిమా చేస్తాడు. మరి అప్పుడు కుదరలేదు. ఫ్యూచర్ లో మహేష్, ప్రభాస్, చిరుతో శంకర్ సినిమాలు చేస్తారేమో చూడాలి. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.